ఈ రోజుల్లో అబ్బాయిలు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? చెప్పండి అక్క. అమ్మాయికి వంట వచ్చా, ఏం చేస్తుంది, ఏంటి, ఇవన్నీ కాదు. మరి మొహమాటం లేకుండా అక్క ధైర్యంగా అక్క అడిగేసేయండి, అదే ఏమని అడగాలక్క? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని. అక్క అలా అడగగానే అమ్మాయి కొంచెం షాక్ అవుతుంది. అదే కదా. రియాక్షన్స్ కూడా వేరే ఉంటాయి. ఖచ్చితంగా రియాక్షన్స్ ఉంటాయన్న. మరి అప్పుడు ఎట్లా? అప్పుడు ఆ అమ్మాయి ఎస్ అని చెప్పదు, అదేందక్క? ఉన్నా గానీ నో అనే చెప్తుంది. అట్లెట్లక్క? అడిగినక్క ఆ అమ్మాయి నో చెప్పింది కదా నువ్వు పండగ చేసేసుకో. అంటే అక్క ఎందుకంటే ఆడవారి మాటలకి అర్థాలే వేర్లే అని ఊరికే అనలేదు. రైట్ రైట్ అక్క. ఇది దీని మీద సినిమా కూడా వచ్చింది మామ, వెంకటేష్. వాళ్ళు నో అన్నారంటే ఎస్ అని అర్థం. నో అని అంటే ఎస్ అనా? అరే ఇదేం లెక్క మామ, మొత్తం ఉల్టా. ఆ మాత్రం నాలెడ్జ్ ఉండాలి మీకు. నాలెడ్జ్ మామ, నాలెడ్జ్ మామ, నాలెడ్జ్. ఇదంటే చాలా కష్టం. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ లేడు నో అని చెప్పింది కదా అని పెళ్లి చేసుకున్నారే అనుకో, అక్క రేపొద్దుట ఏ ఫ్రిడ్జ్ లోను, ఏ కుక్కర్ లోను, ఏ సూట్ కేస్ లోను, తర్వాత మీ ఫోటో గోడకో ఉంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెళ్లి చేసుకోండి. జాగ్రత్త అబ్బాయిలు మీకోసం. అక్క మామ, మామ పెళ్ళి నా డ్రీమ్ మామ. కానీ అక్క చెప్పే మాటలు వింటుంటే నాకు వెనకాల ఒకటే డైలాగ్ వినిపిస్తుంది. మా మన మన పరిస్థితి మనం ఎట్లా అయిపోయింది. అరే పెళ్లి కోసం మనం ప్రతిసారి బ్రోకర్కి 2000 3000 అరే రిటర్న్ కొట్టమంటారా? మా కూర్చొని సండే అన్న కూర్చొని రాదు. థ్యాంక్స్ అక్క, నువ్వు దేవత అక్క, నువ్వు ఏడున్న మన కోసమే చెప్తుంది రా.